టిల్లు సీక్వెల్ రిలీజ్ వరకు సిద్ధు జొన్నలగడ్డ మంచి జోష్ మీద కనిపించాడు. ఆ తర్వాత అదే జోష్లో మరో 2 సినిమాలు చేశాడు. 2 కూడా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి టిల్లుకు బిగ్ షాక్ ఇచ్చాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు టిల్లు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్లో నటిస్తున్నాడట. ఆ తర్వాత సుకుమార్తో చేతులు కలుపుతున్నాడట. సుకుమార్ శిష్యుల సంగతి తెలిసిందే. ఇటీవలే పెద్దితో పెద్ద హిట్ కొట్టాడు బుచ్చిబాబు. ఇప్పుడు సుకుమార్ ఫ్యామిలీ నుంచి అలాగే తన టీం నుంచి మరో దర్శకుడు టాలీవుడ్ కు ఇంట్రొడ్యూస్ కాబోతున్నాడు. అతనే బాబీ. ప్రస్తుతం ఇతని దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడట సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం సిద్ధు ఒకే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి కూడా కీలక పాత్రలో కనిపించబోతోందని సమాచారం. సినిమాలకు బ్రేక్ ఇచ్చి సిద్ధు అర్జెంటుగా ఈ వెబ్ సిరీస్ లో ఎందుకు నటిస్తున్నాడు అనేది ఆయన ఫ్యాన్స్ లోనే కాదు, ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్. సుకుమార్ బ్యానర్ లో మూవీ కాకుండా సిద్ధు జొన్నలగడ్డ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దర్శకుడితో మూవీ లాక్ చేసుకున్నాడట. కానీ ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్డేటూ లేదు. మరోవైపు అంతకుముందు కోహినూర్, బ్యాడాజ్ పేరుతో కూడా సినిమాలు ప్రకటించినప్పటికీ ఈ ప్రాజెక్టులు కూడా ముందుకు వెళ్లలేకపోయాయి. మొత్తంగా టిల్లు 2 బ్లాక్ బస్టర్ తర్వాత పూర్తి కన్ఫ్యూజన్ లో పడిపోయాడు సిద్ధు. ఈ కన్ఫ్యూజన్ కు త్వరలోనే క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి. సిద్ధు అంటే ఫ్లాపుల్లో ఉన్నాడు. అందుకే కొత్త చిత్రం కోసం టైం తీసుకుంటున్నాడు. సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి సంగతి ఏంటి అంటే ఇంకా క్లారిటీ రాలేదని చెబుతున్నాడు పోలిశెట్టి. కాకపోతే ఒక తమిళ దర్శకుడితో కొత్త సినిమా గురించి డిస్కషన్స్ జరుపుతున్నాడట. వరుసగా 4 విజయాలు, పైగా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాకు ఏకంగా 100 కోట్లు. అందుకే నవీన్ పోలిశెట్టి కొత్త చిత్రంపై ఇండస్ట్రీలో అంత క్యూరియాసిటీ. అనగనగా ఒక రాజు తర్వాత నవీన్ పోలిశెట్టి కొత్త చిత్రం ఏంటి అనేది కొంతవరకు అయితే క్లారిటీ వచ్చింది. 2 ఏళ్ల క్రితం తమిళంలో విడుదలైన సైరన్ మూవీ దర్శకుడు యాంటోనీ భాగ్యరాజ్తో చేతులు కలిపేందుకు సిద్ధు ఆసక్తి చూపిస్తున్నాడట. అయితే స్టోరీ ఇంకా లాక్ కాలేదని, వన్స్ సిద్ధును ఇంప్రెస్ చేసే విధంగా స్టోరీ లాక్ అయితే ఇమీడియట్ గా న్యూ మూవీని అనౌన్స్ చేస్తాడట మిస్టర్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా అంటే మినిమం 2 నుంచి 3 ఏళ్ల గ్యాప్ ఉండాల్సిందే. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హీరోగా మారాడు పోలిశెట్టి. అప్పటి నుంచి ఇదే సెంటిమెంట్ కొనసాగుతోంది. కానీ అనగనగా ఒక రాజుతో ఎప్పుడైతే నవీన్ పోలిశెట్టి 100 కోట్ల క్లబ్ ను చూశాడో ఇప్పుడు ఇంత గ్యాప్ ఇస్తే కుదరదు అనుకుంటున్నాడు. అందుకే కొత్త సినిమా కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. పారడైజ్ నుంచి నాని బయటకు రావడం లేదు, కానీ అతని కోసం కథలు మాత్రం బాగానే రెడీ చేస్తున్నారు దర్శకులు. దీంతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త దర్శకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. న్యాచురల్ నుంచి మాత్రం కన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతం నానితో సినిమా అంటూ విశ్వనాథ్ అండ్ సన్స్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ లాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టు లేదా సెప్టెంబర్లో పారడైజ్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మాత్రం నాని ఇమీడియట్ గా వెంకీ అట్లూరితో చేతులు కలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వెంకీ డైరెక్ట్ చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఆగస్టులోనే రిలీజ్ అవుతోంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ ను ఈజీగా సెట్ చేశాడు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఓనర్ నాగవంశీ. విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించాలి అనుకున్నాడు. ఇందుకు సంబంధించి ఒక లైన్ కూడా లాక్ చేశారు వీరిద్దరు. కానీ ఇటీవల తమిళంలో ధనుష్ వరుస పెట్టి న్యూ మూవీస్ కమిట్ కావడంతో వీరి కాంబోకు బ్రేక్ పడింది. నాని వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ అయింది. యష్ రాజ్ ఫిల్మ్స్ పై యూనివర్స్ కు క్రేజ్ తగ్గింది అనేది ఇటీవల విడుదలైన ఆల్ఫా కలెక్షన్స్ ప్రూవ్ చేస్తున్నాయి. మరి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పరిస్థితి ఏంటి? తమిళ దర్శకుడు లోకేష్ ఈ యూనివర్స్ క్రియేటర్. అల్లు అర్జున్ చిత్రం కోసం బ్రేక్ ఇచ్చాడా, లేకపోతే పూర్తిగా పక్కన పెట్టేశాడా? కూలీ రిలీజ్ కు ముందు లోకేష్ కనకరాజ్ క్రేజ్ వేరు. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో లాంటి చిత్రాలు లోకేష్ ను స్టార్ డైరెక్టర్ ను చేశాయి. తన పేరు మీద క్రియేట్ చేసిన యూనివర్స్ క్రియేట్ చేసి ఈ తమిళ దర్శకుడు సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. అయితే కొంతకాలంగా తన యూనివర్స్ కు దూరంగా సినిమాలు తీస్తున్నాడు లోకేష్. దీంతో అసలు యూనివర్స్ ఉంటుందా లేదా క్లోజ్ అయిందా అనే డౌట్స్ రైజ్ అయ్యాయి. ఎందుకంటే కూలీ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా లోకేష్ తెరకెక్కించే కొత్త చిత్రం కూడా కొత్త కథతో తెరకెక్కుతోంది. దీంతో ఎల్సీయూ పై డౌట్స్ రైజ్ అయ్యాయి. పైగా లోకేష్ హీరోగా మారుతూ వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నాడు. అల్లు అర్జున్ తో చిత్రం తర్వాత తన యూనివర్స్ నుంచి చిత్రాలు క్యూ కడతాయని లోకేష్ చెబుతున్నాడు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఖైదీ 2 స్టార్ట్ అవుతుందని,
అదే విధంగా లైన్ లో ఉన్న విక్రమ్ 2 కూడా వస్తుందని యూనివర్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ షేర్ చేశాడు లోకేష్. మామూలుగా అయితే హీరోయిన్స్ కు వేరియేషన్స్ చూపించే స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అంది రావాలంటే చాలా టైం పడుతుంది. కానీ రష్మికకు మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రలు వచ్చి తలుపు తడుతున్నాయి. దీంతో ప్రతి సినిమాలోనూ సరికొత్తగా కనిపిస్తోంది నేషన్ క్రష్. పెళ్లి తర్వాత రష్మిక చేయబోతున్న సినిమాలు, అందులో క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. ఇటీవలే బాలీవుడ్ వరకు వెళ్లి కాక్టైల్ 2 అనే చిత్రంలో నటించి వచ్చింది రష్మిక. ఈ సినిమా మిక్సెడ్ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం రష్మిక చేతిలో మరో 2 చిత్రాలున్నాయి. ఆ 2 కూడా రాబోయే 2 నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒకటి రణబాలి, మరొకటి మేసా. సెప్టెంబర్ 11న భర్త విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక నటిస్తోన్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రిలీజ్ అవుతోంది. శామ్ సింగరాయ్ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కావడం కష్టమే అంటూ రూమర్లు కూడా స్టార్ట్ అయ్యాయి. డిసెంబర్ కు పోస్ట్ పోన్ అవుతుందని కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో టాక్. సెప్టెంబర్ లో రణబాలి రిలీజ్ పై క్లారిటీ రావాల్సి ఉండగా, అక్టోబర్ లో మాత్రం రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం మేసా రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటోంది. అన్నీ కుదిరితే దసరా పండక్కి బరిలోకి దిగే అవకాశాలు కూడా ఉన్నాయట. అన్నీ కుదిరితే సెప్టెంబర్ లో రణబాలితో, అక్టోబర్ లో మైసాతో రష్మిక బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ తో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.